హాయ్ అండి. చూడండి మా కంద ఆకులైతే ఇలా అయిపోయింది. రెడీ అయిపోయిందేమో, హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇదైతే కొంచెం చిన్న మొక్క ఇప్పుడిప్పుడే వస్తుంది. హార్వెస్ట్ చేసి చూద్దాము. ఇలా చేతితో తీస్తే చూడండి, కొన్ని అయితే దొరికాయి. ఇదో ఇది చాలా చిన్నవి, మిగతావి కూడా తీసి చూద్దాం. ఓకేనా? అక్కడ చూడమ్మా, చూడండి చాలా పెద్ద సైజు వచ్చింది. ఇంకా అక్కడ ముక్కలు ఉన్నాయి. ఇదేంటి కింద వరకు వెళ్ళిపోయింది. చాలా పెద్ద సైజు వచ్చింది చూడండి. అయితే ఆకులు వాడిపోతే కంద ఇంకా ఫామ్ అవుదేమో అనుకున్నా. లేదమ్మా, ఉంది అక్కడ. గూబెలు చాలా బాగా వచ్చింది. లాస్ట్ టైం కూడా బాగా వచ్చాయి. ఇక్కడ కూడా సూపర్. చిన్న చిన్నవి కూడా ఇవి మళ్ళీ మనం నాటుకోవచ్చు చక్కగా. అమ్మా ఇటు నుంచి తీయమ్మా. ఇక్కడ ఇది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఏవైతే ఇవి తీసాం కదా, ఇట్లకి ఉంటుంది. ఈసారి బాగా వచ్చాయి. ఇది పాటింగ్ మిక్స్ కూడా శాండ్విచ్ మెథడ్లో చేసుకునేదండి. అందుకే చాలా బాగా వచ్చాయి. లాస్ట్ టైం నాకు చిన్న వచ్చాయి. అక్కడ ఉంటుంది లేదా? ఈ మొక్కనైతే బోన్సై చేద్దాం అనుకుంటున్నాను. ఇది ట్రై చేస్తాను. మంచిది. రెండు అనుకుంటామా? ఓ నాయన, చాలా పెద్దవి వచ్చాయి. కడుగుదాం ముందు తీస్తే. ఇక్కడ ఇవన్నీ కూడా నాటుకున్నాం. ఇప్పుడైతే కడుక్కుందామండి. చూడండి చాలా పెద్ద సైజు వచ్చింది. ఇప్పుడు కడిగి చూద్దాము ఏ సైజు వచ్చాయో తెలుస్తాయి మనకు కూడా. కానీ చాలా బాగా వచ్చాయండి ఈసారి. ఇక ఈ సైజు అన్నీ కూడా మళ్ళీ నాటుకొచ్చాను. నేను లాస్ట్ టైం ఈ సైజువే, ఇంకా ఇలాంటివన్నీ నేను నాటుకున్నాను. పెద్దవా చూడండి, దీనికి పిలకలు అన్నమాట ఇవన్నీ కూడా. ఇవి మళ్ళీ మనం నాటుకోవచ్చు. ఈ పిలకలన్నీ నాటుకోవచ్చు. కానీ బాగా వచ్చింది. అదే పక్కన పెట్టుకుందాము, ఏం కాదు వేస్తున్నా కూడా అని అనుకుంటున్నాను. పక్కన ఉంచుకుందాం. ఇది ఇంకా ఊరొచ్చు, కానీ చిన్నదే ఊరింది. కానీ లాస్ట్ టైము ఇలాంటిది ఒకటే కదా వచ్చింది, చిన్నవి ఎక్కువ వచ్చాయి. ఇంత పెద్ద సైజు ఒకటే వచ్చింది. ఈసారి మటుకు బాగా పెద్ద సైజు 4-5 వచ్చేసాయి.
మనం ఇవి పండక్కి వాడుకోవచ్చు చక్కగా మన గార్డెన్లో పండించిన కంద నీట్గా కడిగేసాక చూడండి ఎంత బాగా వస్తున్నాయో. చూడండి ఈరోజు హార్వెస్ట్ ఎంత వచ్చాయో కంద. ఫస్ట్ టైం నాకు, అంటే ఫస్ట్ టైం ఏం కాదు నేను పండించడం, ఇది సెకండ్ టైము. కానీ ఫస్ట్ టైం అయితే ఇలాంటిది ఒకటి వచ్చింది, మిగతావి ఒక 4-5 చిన్నవి వచ్చాయి. నేను అప్పుడు ఏం చేశానంటే ఆ చిన్నవన్నీ కూడా మళ్ళీ పెట్టానండి. పెట్టడం వల్ల పెద్దవి ఈసారి నాకు 1 2 3 4 5 మొత్తం 6 వచ్చాయి. ఈ చిన్నవి చాలా వచ్చాయి. ఇవన్నీ కూడా మళ్ళీ నాటుకోవచ్చు. నేను ఏ గ్రో బ్యాగ్లో వేసానో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఇది సైజ్ అయితే నాకు తెలియదండి, ఎప్పుడో 3 years అయింది ఇవి బ్యాగ్స్ కొని. అప్పటి నుంచి కూడా ఏవోటి వేస్తున్నాను, ఇలా దుంప జాతులు ఇందులో వేసుకుంటున్నాను. చాలా బాగా వచ్చాయి. వీటికి ఎంత మరి నాకు తెలియదు. ఇలా ఉంది. దీన్ని పాటింగ్ మిక్స్ కూడా ఎలా నింపానంటే శాండ్విచ్ మెథడ్లో కిందనంతా ఆకులు వేసానండి. ఆకులు వేసేసి కిచెన్ వేస్ట్, మళ్ళీ మట్టి కింద ఒక లేయర్ మట్టి వేసుకున్న తర్వాత ఆకులు వేసి కిచెన్ వేస్ట్, మళ్ళీ ఆకులు, మళ్ళీ కిచెన్ వేస్ట్, కొంచెం మట్టి, అలాగా నింపుకున్న మిశ్రమం అనమాట ఇదంతా. అందుకే చాలా హెల్తీగా వచ్చాయని నేను ఫీల్ అవుతున్నాను. ఇలాంటిదే ఇంకోటి కూడా ఉంది, ఇదిగోండి. దీంట్లో నేను చామదుంపలు వేసానండి. ఇవి 2 ఒకసారి వేసాను. చూడండి, ఇదైతే చామదుంప. ఇవి కూడా హార్వెస్టింగ్ రెడీగా ఉన్నాయి. చూసారా, మీకు కనిపిస్తుందా? ఇదంతా కూడా ఇప్పుడే వాటర్ వేయడం వల్ల తడి ఉంది, కానీ ఇదిగోండి ఇవన్నీ కూడా బాగా ఊరాయి, బాగా స్ప్రెడ్ అయ్యాయి. ఇవి కందవండి. ఈ విధంగా ఆకులు ఎండిపోయాయి అన్నమాట. ఈ విధంగా రోజుకొక ఆకు ఇట్లా ఎల్లో కలర్లో అయిపోయింది అంటే మనకి హార్వెస్టింగ్ రెడీ అయిపోయింది, మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అవి పచ్చిగా ఉంటే ఇంకా పెరుగుతాయని అర్థమండి. ఈ విధంగా చూసుకోండి. ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్న తర్వాత ఇది కూడా వేరే వీడియో పెట్టాను. ఇప్పుడైతే కంద నేను ఎంత బాగా పెంచానో చూసారు కదా. మీరు ఎవరైనా కూడా కంద అలా పెంచుకున్నారా? పెంచుకుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి కామెంట్స్ రూపంలో. ఇదిగోండి, ఇక్కడ ఇంకోటి ఉండిపోయింది చూసారా, చూసుకోలేదు నేను. ఇదైతే ఆల్రెడీ దుంపతో ఉంది, చిన్న మొక్క ఫ్రెష్గా ఉందని మళ్ళీ నాటాను. ఇప్పుడు నేను ఆ చిన్న దుంపలు ఇందులో వేసుకుంటానండి. కొంచెం కిచెన్ వేస్ట్ వేసేసి ఒక 1 week ఉంచిన తర్వాత మళ్ళీ నేను నాటుకుంటాను ఆ దుంపలు. అదైతే మా అమ్మ సమ్మర్లో వేయమంటుంది, నేనైతే నాటియొచ్చు అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో తెలియజేయండి. ఓకేనండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.